హాయ్, దిస్ ఈజ్ కృష్ణ బండి. వెల్కమ్ టు కే కంపెనీ. అయితే మా సిరిసిల్ల లోకల్లో ఉన్నటువంటి ఒక పాత టెంపుల్, పాతదంటే బాగా ఓల్డ్. ఇది స్వయంగా మల్లన్న స్వామి ఇక్కడికి వచ్చిందని చెప్పి ఎద్దుగుట్ట, ఇది ఎద్దుగుట్టలో ఉన్నటువంటి మల్లన్న స్వామి టెంపుల్. అయితే ఇక్కడ స్వయంగా మల్లన్న స్వామి వచ్చి ఇక్కడ ఉన్నట్టుగా ఒక ఆనవాళ్ళు, ఎద్దు అడుగులు కానీ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి బాగా మంది నమ్ముతారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి కూడా జాతర జరుగుతుంది. అదేవిధంగా మొన్న ఒకసారి నేను పాత వీడియో పెట్టిన, ఇక్కడ జాతర జరిగినప్పుడు కానీ ఇక్కడ పట్నాలు వేసినప్పుడు కానీ ఒక వీడియో పెట్టిన. అయితే ఆ రోజు నాకు వీలు కాలేదు కాబట్టి వేరే వీడియో తీసేందుకు నాకు వీలు కాలేదు. నాకు వేరే పర్సనల్ పని ఉండి నేను ఆ వీడియో మొత్తం చేయలేకపోయినా, కొద్దిగా షార్ట్ వరకు నేను చేసిన. అయితే మీకు ఈ ఎద్దుగుట్టను ఒకసారి చూపెట్టాలా, మల్లన్న స్వామి టెంపుల్ని ఒకసారి చూపెట్టాలి స్పష్టంగా అని చెప్పి ఆలోచనతో మరి నేను ఇంత దాకా వచ్చిన. ఒకసారి మీ అందరికీ ఆ టెంపుల్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఎద్దు అడుగును కానీ లేదంటే ఆ మల్లన్న స్వామి ఆ దేవుని యొక్క ఆ గుడి ప్రాంగణం ఎట్లుంది, ఏం కథ, ఆ గుట్ట మీద ఒకసారి మనం పోయి చూద్దాం రా. ఇట్లా మాట్లాడదామా? ఎట్లా దగ్గర ఉండట్లే బాబు, ఇట్లా అయితే దూరం అవుతుంది. ఆ మెయిన్ రోడ్ మీకు వెళ్ళదంతా. ఇక్కడ జాతర జరిగే సమయంలో ఈ చెట్ల కింద ఇక్కడ అంతా మల్లన్న స్వామికి బోనాలు అండి, మల్లన్నకు బోనాలు అండి. ఇక్కడ నుంచి వెళ్ళే బోనాలు తీసుకొని ఆ గుట్ట మీకు పోయి మల్లన్నకు బోనాలు చేసుడు జరుగుతుంది. పట్నాలు వేసేటప్పుడు కానీ అక్కడనే గుట్ట మీద పట్నాలు వేస్తారు. ఇక్కడ ఈ చెట్ల కింద వంటలు చేసుకుంటూ, తర్వాత జాతరకు వచ్చిన వాళ్ళు వంటలు చేసుకొని తినేందుకు వ్యవస్థ, నీళ్ళ ట్యాంక్ కానీ అవన్నీ కానీ ఇక్కడ ఉన్నాయి. ఈ చెట్ల కిందనే ఈ రాళ్ళు మనం చూసినట్టయితే ఇవన్నీ వాళ్ళు బోనాలు అండిన, పొయ్యి పెట్టుకొని బోనాలు అండినటువంటి ఈ రాళ్ళు ఇవన్నీ. నెమలుల సౌండ్ వినబడుతుంది. నెమళ్ళు ఉన్నట్టున్నాయి ఈ గుట్ట మీద, కానీ ఇప్పుడు మనం స్పష్టంగా దాన్ని చూడలేము. ఎందుకంటే మనం ఆడదాకా పోయేసరికి అది వెళ్ళిపోతుంది, మనకు దొరకాయి అంటే చూపించేందుకు కూడా మనకు అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనిషి అలికిడి వింటే వెంటనే అవి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా వర్షం కొట్టేటప్పుడు కానీ లేదంటే కొన్ని చల్లగా ఉంటే, వాతావరణం చల్లగా ఉన్న సమయంలో మనం వీడికి వచ్చినట్టయితే ఆ నెమళ్ళను చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ నెమళ్ళు, తర్వాత ఎలుగుబంట్లు, ఇంకేమేమి ఉన్నాయని చెప్పి ఒకటైతే ఉంటుంది టాకు. నేను ఎప్పుడు చూడలే. మనకు ఇక్కడికి దగ్గరనే, మా ఇంటి పక్కకుంటే, కాకపోతే మనం ఎప్పుడు ఇక్కడికి రాలే. మనకు ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే మాకున్న ఈ గుడికి. అబ్బో, ఎలాగో జారిపడేవు. ఈ గుట్ట ఎట్లా ఉంది మరి? ఈ రోడ్డు కొద్దిగా మంచిగా లేదు. ఇక్కడ మల్లన్న దేవుణ్ణి పెయింటింగ్లు ఉన్నాయి. మల్లన్న స్వామికి బోనాలు తెచ్చేటప్పుడు ఎట్లా తీసుకొస్తారు, ఆ డప్పుల వాయిద్యాలు, పీకలు, తర్వాత మంగళారతి, ఆ బుట్టలో తెచ్చేటువంటి అవన్నీ బోనం ఎత్తుకున్నట్టుగా, దీపం పెట్టినట్టుగా ఈ పెయింటింగ్లు అన్నీ ఇక్కడ వేసారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉన్నది, ఎల్లమ్మ తల్లి పరశురాములు. ఇది కూడా మనం చూడవచ్చు ఇక్కడ. ఇంకా గుట్ట మీకు పోతే ఆ గుడి ప్రాంగణం ఎట్లుంది, గమ్మత్తుంది. నీ ఏడాడు పెట్టడం నాకే అర్థమవుతుంది. అన్నా ఉన్నాడు.
వస్తున్నా ఒక్క 10 నిమిషాలు. కెమెరామ్యాన్ ఇటు చూపెట్టు బాబు, గిట్రా దేవుని చూపెట్టు మల్లన్న స్వామి. ఇది మల్లన్న స్వామి ఆలయం. మల్లన్న దేవునికి ఇక్కడనే పట్నాలు ఇస్తారు, ఇక్కడనే బోనాలు ఇస్తారు. తర్వాత ఇక్కడ జాతర జరిగినప్పుడు ఇక్కడ బాగా మంది వస్తారు. మామూలుగా మధ్య రోజులలో ఎక్కువ ఉండదు పబ్లిక్ రాకరా. కాకపోతే జాతర జరిగినప్పుడు కానీ సంవత్సరానికి ఒక రోజు మధ్యలో ఆదివారం కొన్ని స్పెసిఫిక్ రోజులు ఉంటాయి దేవునికి. ఆ రోజులలో పబ్లిక్ ఎక్కువ వస్తారు. ఇవాళ మంది ఎక్కువ లేరు, ఎందుకంటే మంది లేరు. మాకు కూడా సమయం దొరికిందని ఇడిదాకా వచ్చినాం. తర్వాత ఇంకా మీద ఈ గుట్ట మీద ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటిదంటే ఈ ఎల్లమ్మ తల్లి ఒకటి దేవాలయం కూడా ఉన్నది. అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. అయితే ఇక్కడ మల్లన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ కూడా పట్నాలు ఎత్తారు, బోనాలు, ఎల్లమ్మ తల్లికి బోనాలు చేస్తారు. ఇక్కడ జాతర ఆ పండుగ ఉన్నప్పుడు ఆ వాతావరణం అనేది వేరే ఉంటుంది. పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ సందడి అలా అవన్నీ ఉంటాయి. వాళ్ళు పట్నాలు వేసేటప్పుడు వాళ్ళు ఎగిరే స్టైలు, వాళ్ళు డప్పులు కొట్టుడు, ఆ పాటలు, వాళ్ళు అదంతా మనకు ఒక దాన్ని ఏమంటారంటే మన సంప్రదాయాలు, మన పద్ధతులు అవన్నీ కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జాతర జరిగినప్పుడు బాగాసేపు టైం స్పెండ్ చేసి ఆ వీడియో మొత్తం కవర్ చేయాలనుకున్నా, కానీ నాకు వీలు కాలేదు ఆ రోజు. ఇక్కడ మనకు ఎద్దు అడుగులు కూడా ఉన్నాయని చెప్పి ఒకటి బాగా రోజుల నుంచి వెళ్ళి అది పబ్లిక్ చెప్తూ ఉంటారు. నేను కూడా ఎప్పుడు చూడలే. అది ఇక్కడ ఒక అడుగు ఉంది అని చెప్పి మనకు బాగా మంది అన్నారు. ఒకసారి దాన్ని కూడా చూపించాను. ఇదే ఎద్దు అడుగు. ఈ ఎద్దు కాలులాగా ఉంటుంది అన్నట్టు ఇదంతా. ఎద్దు ఎద్దు అడుగు అనేది ఇక్కడ ఉంది ఒకటి. ఇంకా ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయని అన్నారు. కాకపోతే అవి ఎక్కడ ఉన్నాయి ఏం కథ అనేది నాకు కూడా స్పష్టంగా తెలియదు. ఒకవేళ మళ్ళీ తెలిసినప్పుడు నేను ఒకవేళ దాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నం చేస్తే మళ్ళీ ఎప్పుడైనా జాతర జరిగినా లేదంటే ఇక్కడ ఏదైనా బోనాలు కానీ పట్టణాలు కానీ జరిగినప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఒకసారి దీన్ని మొత్తం కవర్ చేద్దాం. ఇక్కడ ఎట్లుంటుందంటే వాతావరణం అనేది చల్లటి వాతావరణం, కింద చెట్లు, ఈ చుట్టూరుగా గుట్టలు, ఆ గుట్టలను చూసినప్పుడు అవన్నీ పచ్చటి వాతావరణం. కొద్దిగా వర్షాకాలంలో అయితే ఇంకా మంచిగా కనబడుతుంది. లొకేషన్ మస్తు ఉంటుంది, చల్లటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. కెమెరామ్యాన్ అయింది 10 నిమిషాలు వీడియో సార్.